జై శ్రీకృష్ణ. ఈరోజు మనం వినాయకుని గరికతో ఎందుకు పూజ చేయాలో తెలుసుకుందాం. రావణాసురుడు సీతామ్మవారిని చెరబట్టి లంకలో పెట్టిన విషయం మనందరికీ తెలిసినదే. ఒకనాడు రావణాసురుడు సీతామ్మవారిని చూడటానికి అశోకవనానికి వచ్చినప్పుడు ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ సీతామ్మవారు ఒక గడ్డి పరకను రావణాసురునికి తనకు మధ్యలో పెడుతుంది. మనమందరం ఏమనుకుంటాము, రావణాసురుడిని గడ్డి పొచ్చుతో సమానం అని చెప్పడానికి పెట్టిందేమో అని అనుకుంటాము. కానీ అది కాదు. అసలు అమ్మవారు గరిక ఎందుకు పెట్టిందంటే రావణాసుని చెడు దృష్టి తన మీద పడకుండా, ఆ విషవాయువు తను చేరకుండా ఉండటానికి పెడుతుంది. అంటే ఆ గరికకి నకారాత్మక శక్తిని లాగేసుకుండే శక్తి ఉంటుంది. అందువలన అమ్మవారు ఆ గరికని పెట్టింది. అలానే మనము చంద్రగ్రహణము, సూర్యగ్రహణం సమయంలో మనం ఇంట్లో ఉండే నిలువ పదార్థాల మీద అన్నిటి మీదను గ్రహణ సమయంలో వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అన్నీ పడకుండా మనము గరికని పెడతాము. నెక్స్ట్ డే మనం మార్నింగ్ ఉదయాన్నే అవన్నీ తీసేసి మళ్ళీ శుభ్రం చేసుకుంటాము. అదేవిధంగా వినాయకుడికి మనం గరికమాల ఎందుకు సమర్పిస్తామంటే మన మీద ఉండే నకారాత్మక శక్తి తొలగిపోయి ఏ విఘ్నాలు కలగకుండా విజయం కలగజేయమని వినాయకుని ప్రార్థిస్తూ గరికమాలను వేస్తాము.